కిందన రోడ్డు ఇటు రోడ్డు పోవడానికి రావడానికి బాగుంటుంది. నెల్లూరు వేదాయపాలెంలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి పోల్స్ రాజ్యాంగంలో పాలకులు లెజిస్లేటివ్ నిర్ణయాలు తీసుకుంటే బ్యూరోక్రాట్స్ దాన్ని అమలు పరిస్తే న్యాయస్థానాలు దాన్ని రక్షిస్తే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలను చైతన్యం చేయడం కొరకు ఇవన్నీ జరిగే విషయాలన్నీ కూడా ప్రజలకు చేరవేసే దాని సాధనంగా ఫోర్త్ ఎస్టేట్గా ప్రెస్ను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం ప్రెస్ వారు అందరూ అడిగారు కాబట్టి గతంలో ఇచ్చి ఉండొచ్చు. దాని మీద జరిగినటువంటి అవకతవకల మీద తొందరలో అధ్యయనం చేయమంటాం. ఇచ్చిన ఉద్దేశం మంచిదై ఉండొచ్చు. దాని వెనక జరిగినటువంటి అవకతవకల మీద తప్పకుండా విచారణ జరిపిస్తాం. తప్పకుండా ఏదైనా జరుగుంటే వాటిని రికవరీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. తెలుగువారి నేస్తం, తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూల కీర్తి తెచ్చిన అన్న ఎన్టీ రామారావు గారు, ఆ నాయకుడి యొక్క పేరు మీద పేద బడుగు బలహీన వర్గాలకి పట్టణానికి వచ్చి వివిధ పనుల మీద వచ్చి అధికారులను కలిసే నిమిత్తం కావచ్చు, వ్యాపార నిమిత్తం కావచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు సరైన టైంకి వాళ్ళకి ఆహారం లేక ఇబ్బందులు పడకూడదు, వారందరూ కూడా సమయానికి భోజనం చేయాలనే ఆలోచనతో మా ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018వ సంవత్సరం ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రైతులకు నిలయం, అటువంటి అన్నదాతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నానికి కొదవలేదన్న విధంగా పెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పథకం. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలకంగా వచ్చి అన్నదాతలకి అన్నం లేకుండా చేసినటువంటి వైనం, దాన్ని తిరగరాస్తూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాం, తప్పకుండా పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైనా కూడా అన్నా క్యాంటీన్కి వచ్చి యథేచ్ఛగా భోంచేయచ్చు, మంచి ఆహారం తీసుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ప్రజలందరూ కూడా ఓటేసి మమ్మల్ని గెలిపించారు. అందులో భాగంగా రేపు సెప్టెంబర్ 30వ తేదీ లోపల రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ఈరోజు ప్రభుత్వం ఒక యజ్ఞంగా తీసుకుంది. అందులో భాగంగా కావలిలో రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ లోపల ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా అన్ని అనుకూలతలను బట్టి కావల్లో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభింప చేయబోతున్నాం. ఇదొక్కటే కాదు, భవిష్యత్తులో ఒంగోలు బస్టాండ్ దగ్గర కార్మికులు ఎక్కువగా ఉండే సంచరించే ప్రాంతం ఒంగోలు బస్టాండు, వెంకటేశ్వర థియేటర్ ప్రాంతం, ఆడ కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం. తప్పకుండా కావల్లో ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసి తీరుతాం. మొట్టమొదటి ఈ క్యాంటీన్ని ప్రారంభిస్తాం. అదేవిధంగా కావల్లో జాతీయవాదాన్ని పెంచాలి, ప్రజలందరికీ కూడా దేశం యొక్క విలువలు తెలియాలి, మన 3 రంగుల జెండా యొక్క విశిష్టత తెలియాలి, మన పూర్వీకులు కష్టపడి మన స్వతంత్రాన్ని తెచ్చిన విషయాన్ని మన అందరం కూడా మర్చిపోకుండా ఉండేందుకు కావల్లో ఒక ఐకానిక్గా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ఏఎం బేకరీ సెంటర్లో గత ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమృత పథకం కింద స్తూపాన్ని ఏర్పాటు చేసి కావలి దాహర్త తీర్చేటువంటి స్తూపాన్ని ఏర్పాటు చేస్తే పైచాచికంగా రేత్రి దుండగుల చేత దాన్ని కూలదోస్తే ఈ రోజున ఆగస్టు 15వ తేదీ అదే ప్లేస్లో 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని చేయబోతున్నాం. ఇది ఒక ఐకానిక్గా ఉండాలి. కావలి ప్రజలందరూ కూడా నిరంతరం కూడా జెండాని చూడాలి. చదువుకునే విద్యార్థులు జెండా యొక్క విశిష్టతను తెలుసుకోవాలి, ఈ జెండా వెనుకున్న కష్టాన్ని తెలుసుకోవాలి, దేశభక్తిని పెంచుకోవాలి, ప్రపంచాలకు వెళ్ళి
స్థిరపడటం కాదు, ఈ దేశంలో స్థిరపడి ఈ దేశానికే సేవ చేయాలనేటువంటి ఆలోచన పిల్లల్లో రేకెత్తించేందుకు ఈ రోజు నా సొంత ఖర్చులతోటి ప్రభుత్వం స్థలం చూపిస్తే నా సొంత ఖర్చులతోటి రేపటి ఆగస్టు 15వ తేదీన 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఆవిష్కరిస్తున్నాం. కావలి ప్రజలందరూ కూడా దీన్ని మనం స్వాగతించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు.